ఇక మిథున రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. 26 అక్టోబర్ 2025 ఆదివారం నుంచి 1 నవంబర్ 2025 శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే, ద్వితీయంలో బృహస్పతి, తృతీయంలో కేతు సంచారం, అర్ధాష్టమ శుక్రుడు, పంచమ రవికుజుల సంచారం, షష్టమ బుధుడు, సప్తమ చంద్రుడు, భాగ్యస్థిత రాహు, దశమ శనైశ్వరుడు సంచారం. మిథున రాశి వారికి జన్మరాశిలోంచి బృహస్పతి ద్వితీయంలో అతిచారంలో రావటం అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. చక్కటి మంచి నిర్ణయాలు తీసుకోవటానికి ఈ వారం అత్యంత శుభప్రదమైనటువంటి వారంగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది, శుభకార్యాచరణకు శ్రీకారం చుడతారు, గౌరవప్రదమైన మన్ననలు పొందుతారు, శుభకార్యాచరణలో పాల్గొంటారు, కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది, మనోధైర్యం పెరుగుతుంది, కుటుంబ వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు, విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది, విదేశీ అవకాశాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి, మనోధైర్యంతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. అన్నింటా శుభప్రదమైనటువంటి ఫలితాలని సాధించుకునేటువంటి వారంగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక విధంగా మిథున రాశి వారికి చక్కటి గోచార ఫలితాలు మనకి గ్రహించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి జన్మ గురువు యొక్క ప్రభావం కన్నా ధనస్థాన గురువు యొక్క సంచారం వల్ల ఆశించిన మేరకు సంస్థాగతమైన అభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఎప్పటి నుంచో మీ కష్టానికి, మీ శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అర్ధాష్టమ శుక్రుడి సంచారం వల్ల నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. దశమ శనైశ్వరుడి సంచారం వల్ల మీరు ఎంత కష్టపడుతున్నారో దానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది, పేరు కలుగుతుంది, మనోభీష్టాలు సిద్ధిస్తాయి, వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి, కుటుంబ వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు, సంతానార్థులకు శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు, వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు, వ్యాపారపరమైన విషయాల్లో ధనాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో విజయాలు సాధించుకుంటారు, రుణ సంబంధితమైన ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది, లోన్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారికి ప్రోత్సాహకరంగా ఉంది. పంచమంలో రవికుజుల సంచారం వల్ల సంస్థాగతమైనటువంటి వ్యాపారాల్లో చక్కటి అభివృద్ధి, సంస్థాగతమైనటువంటి పేరు కానివ్వండి, ప్రమోషన్స్ కానీ పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. చూడండి, మిథున రాశి వారికి ఒక బృహస్పతి యొక్క మార్పు అన్నింటా శుభప్రదమైనటువంటి శుభ ఫలితాలు గోచరించేటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. సినీ, రాజకీయ కళారంగాల వారికి చాలా చక్కటి అవకాశాలు వరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. ఈ వారం ప్రారంభం నుంచి నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టే వారంగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే, చక్కగా ఈ వారంలో లలిత అమ్మవారి యొక్క సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి, అమ్మవారి దర్శనాన్ని చేయండి, అమ్మవారి ఆరాధన చేయండి. ఓం శ్రీ లలితాయై నమః అనే నామాన్ని మీరు స్మరణ చేయండి. అలాగే శనివారం రోజు శివాలయ దర్శనం, నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవటం వల్ల అన్నింటా విజయాలు చేకూరేటువంటి వారంగా మిథున రాశి వారికి మనం చెప్పుకోవచ్చు.